అధికారంలో లేకుంటేనే ఆ పార్టీలో పదవుల కోసం లొల్లుంటుంది. అసలే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కింది. దీంతో అది రెట్టింపైనట్టు తెలుస్తోంది. చిన్న పోస్టు నుంచి జిల్లా స్థాయి పోస్టు దాకా నేతలు తెగ పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో అధ్యక్ష పదవి కోసం అగ్గిరాజుకున్నట్టు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోందట. ఇంతకీ హస్తంలో ఆ స్థాయి మంటలు రేపుతున్న జిల్లా ఏది? అలా ఎందుకు జరుగుతోంది? అడవుల జిల్లా అధికార పార్టీలో అలజడి. డీసీసీపై ఢీ అంటే ఢీ. ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోందా? అధిష్టానం ఆశీస్సులెవరికి? ఆదిలాబాద్ జిల్లా హస్తంపాటి అధ్యక్ష పీఠం కోసం పోటీ తీవ్రమవుతోంది. ఈ విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుండటంతో ఆశావహుల్లో అంతకంతకు టెన్షన్ పెరుగుతోంది. ఎవరికి అవకాశం దక్కబోతుందన్న ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఇప్పటికే జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న అపవాదం మోస్తున్న కాంగ్రెస్ దాన్ని పోగొట్టుకున్నాకే డీసీసీ అధ్యక్ష పదవులపై కాన్సంట్రేషన్ చేయాలని భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రక్రియను ముందే పూర్తి చేయాలని డిసైడ్ అయిందట హైకమాండ్. దీంతో జిల్లా హస్తం నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయట. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో హస్తంపాటి ఆశలను అమాంతం పెంచేసి చివరి నిమిషంలో ఉసూరుమనిపించింది ఆదిలాబాద్ జిల్లా. అనుకున్న స్థాయిలో స్థానాలు దక్కకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు హస్తం నేతలు. తామొకటి తెలిస్తే అధిష్టానం మరొకటి తెలిసిందన్నట్టుగా ఏడాది గడిచినా పదవులు మాత్రం రాలేదు. ఇదిగో పదవి అదిగో కుర్చీ అంటూ ఊరించడమే తప్ప ఆ అదృష్టాన్ని తమకు కట్టబెట్టకపోవడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు ఢీలా పడిపోయారంట. నడిపించే నాయకుడు లేకపోయినా గత ఎన్నికల్లో జిల్లా నుంచి మిశ్రమ ఫలితాలను సాధించాం. కనీసం రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీసీసీ అధ్యక్షులను ఖరారు చేయాలని వేడుకుంటున్నారట నేతలు. నేతల మొర ఆలకించిన అధిష్టానం ఎట్టకేలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతిలోగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ను జెట్ స్పీడ్ లో సెటరేట్ చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారట. ఈ ముచ్చట చెవిలో పట్టమే ఆలస్యం. ఆగ మేఘాల మీద పావులు కదుపుతున్నారట జిల్లా పార్టీ నేతలు. ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్న తాము లాస్ట్ మినిట్ లో నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ ఛాన్స్ మిస్ అవుతామో అన్న ఆందోళనతో ఉన్నారట ఆశావహులు. మొన్నటి వరకు చిన్నగా ఉన్న ఆశావహుల లిస్ట్ ఇప్పుడు చాంతాడంత పెరగడంతో నేతల్లో టెన్షన్ మూడింతలు పెరిగిందట. డీసీసీ రేసులో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డి, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముందు వరుసలో ఉండగా బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ నేను సైతం అంటున్నారు. పెద్దల ఆశీస్సుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు నేనే డీసీసీ అన్నట్టుగా దూకుడు చూపిన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి 2 నెలలుగా పత్తాలేరంట. దీంతో ఆయనకు డీసీసీ పీఠం కట్టబెడితే ఉత్తిదేనంటూ పోటీదారులకు హైకమాండ్ గట్టిగానే ఫిర్యాదులు మోస్తున్నారంట. దశాబ్దాలుగా పార్టీ కోసం చెమటోడుస్తున్న తమను కాదని ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారిని పదవి కట్టబెట్టదని చెప్తున్నారట. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మంత్రుల సీతక్క, పొంగులేటి, తుమ్మలతో పాటు పీసీసీ చీఫ్ తోనూ జిల్లా నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇంతలోనే మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ తెరలేవడం, మాజీ ఎంపీ స్వయం బాపురావు కాంగ్రెస్ కండువా వేసుకోవడం పరిణామాలన్నీ తలకిందులు చేస్తాయా అనే ఆందోళనలో ఉన్నారట హస్తం నేతలు. హైకమాండ్ మాత్రం అన్ని ఆలోచించాం, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపే నాయకుడికే పట్టం కట్టబోతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చిందట. మరి వారం రోజుల్లో ఆదిలాబాద్ డీసీసీ ఖరారు చేయబోతున్నట్టు స్పష్టం చేసిందట. అవకాశం ఎవరికి వచ్చినా అంతా కలిసికట్టుగా పార్టీని ముందుకు నడపాలని అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. మరి పదవి వరించేది పాత నేతలు శ్రీకాంత్ రెడ్డి, గోక గణేష్ రెడ్డిలనా లేక కొత్త నాయకులనా అన్నదే తేలాల్సి ఉంది.